డిఎస్సిలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎస్జిటి, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి మంచి మార్కులు సాధించాలంటే ఏం చేయాలనేది అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. అందులో వాట్ ఈస్ ద పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అసలు దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడం, అసలు ఈ సిలబస్ ఇవ్వడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటి, సిలబస్ని సింపుల్గా ఎలా మాట్లాడుకోవాలనే విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అందులో విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ కన్సర్న్ కాంటెంపరీ ఇండియా, యాక్ట్స్ ఇన్ రైట్స్, నేషనల్ కరికులం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దిస్ ఈస్ ద సిలబస్ ఇన్ ద పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్. అంటే విద్యా దృక్పథం సంబంధించిన దాంట్లో విద్యా చరిత్ర, అలాగే ఉపాధ్యాయ సాధకారిత, ఉపాధ్యాయ సాధకారితో సమకాలీన పరిస్థితుల్లో విద్యా భావనలు, అలాగే చట్టాలు హక్కులు. నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళికకు సంబంధించిన అంశాలు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, జాతీయ విద్యా విధానం 2020. ఈ అంశాల ఆరిటిని కూడా మనం ఒక్కసారి ఈ సిలబస్లో ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, అసలు సిలబస్ పెట్టడంలో ఉద్దేశం ఏంటి, దీన్ని సింపుల్గా ఎలాగా మనం దీన్ని ఏర్పాటు చేయాలనేదే ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్లో ప్లస్ మన రీల్స్లో వాటిలో కూడా మనకి వీటిని సింప్లిఫై చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. రైట్. విద్యా దృక్పథంలో ఏమీ లేదండి, ఒక 3 చాప్టర్స్కి అంటే ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫిఫ్త్, సిక్స్త్కి మధ్య ఉన్న ఫోర్త్ ఒక లింకప్ ఉంది. ఆ లింకప్పే ముఖ్యం అన్నమాట. ఫస్ట్ అసలు భారతదేశంలో విద్య గతంలో ఎలా ఉండేది, విద్యా చరిత్ర. రైట్. అయితే టీచర్ ఒక సాధకారితో ఏం చేయాలి అంటే గతంలో విద్య ఎలా ఉండేది, టీచరు డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసుకుని ప్రజెంట్ సినారియో ఎలా ఉంది, ఇవన్నీ 3 కూడా మనకి ఏంటంటే టీచర్కి కన్సర్న్, అంటే టీచర్కి సంబంధించినవి ఈ 3 విషయాలు. రైట్. మరి ఈ టీచర్ చేసిన తర్వాత ఎవరి కోసం, అసలు ఈ 3 చాప్టర్లు ఎవరి కోసం అంటే కనుక టీచర్. మరి స్టూడెంట్కి ఇచ్చేది అంటే చైల్డ్కి ఇచ్చేది ఏంటంటే కనుక చైల్డ్కి ఖచ్చితంగా కొన్ని హక్కులు ఇచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్ 21A ఆర్టికల్లో ఇవ్వబడిన విషయాలు, విభిన్న చట్టాలు, రాజ్యాంగంలో ఇతర నిబంధనలు, వీటన్నిటికీ మనం పిల్లలకు అందించవలసిన విషయాలు మనకు కనిపించడం జరుగుతుంది. అంటే ఈ 3 చాప్టర్లు టీచర్లు అయితే ఈ 3 చాప్టర్లు స్టూడెంట్కి సంబంధించిన విషయాలని అనుకోవాలి. ఇది మొట్టమొదటిగా మీరు తెలుసుకోవలసిన విషయము. అంటే టీచర్ కన్సర్న్, స్టూడెంట్ కన్సర్న్. అయితే ఈ టీచర్ కన్సర్న్ ప్లస్ గవర్నమెంట్ స్టూడెంట్ కోసం చేసే విషయాలకి ఒక బ్రిడ్జిగా యాక్ట్స్ అండ్ రైట్స్ కనిపిస్తాయి అన్నమాట మనం గమనిస్తే. సరే, ఇంతకీ ఈ విద్యా దృక్పథాలు అనేసరంటే వాట్ ఈస్ అ విద్యలో దృక్పథము. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని అర్థం చదివేటప్పుడు విద్యార్థుల విషయాలను విశ్లేషించడము, అర్థం చేసుకునే మార్గము. అంటే విద్యార్థులు విషయాలను విశ్లేషించడము, అర్థం చేసుకోవడం. అంటే ఇప్పుడు నేను జస్ట్ చెప్పానండి, సిలబస్కి సంబంధించిన విషయాన్ని మొట్టమొదటి విశ్లేషించడం, అర్థం చేసుకోవడం. అంటే మీకు సిలబస్నే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఈ అర్థాన్ని మీకు వివరించడం కోసం విద్యార్థుల విషయాలను విశ్లేషించడం. మీరు ఒక డిఎస్సి విద్యార్థిగా విశ్లేషిస్తే ఏం జరిగింది, 3 టీచర్లకు సంబంధించినవి, 2 స్టూడెంట్కి సంబంధించినవి, ఈ స్టూడెంట్కి అందించడానికి కావాల్సిన హక్కులు వచ్చాయి. అదే విశ్లేషణ. అర్థం చేసుకునే కూడా మార్గము. అర్థం చేసుకునే మార్గం ఏంటంటే ముఖ్యంగా హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకి వేదిక్ ఎడ్యుకేషన్, ప్రీ వేదిక్, పోస్ట్ వేదిక్, జైనిజము, యాన్షియంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన సిస్టంలో ప్రీ వేదిక్, పోస్ట్ వేదిక్, జైనిజం, బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్, అలాగే మిడివల్ ఇండియన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్, అలాగే మోడర్న్, ప్రీ ఇండిపెండెంట్, పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా, ఇవన్నీ చదివితే మనకి ఏంటంటే అర్థం చేసుకోవాలి. వేదిక్లో ఉన్న సిస్టమ్ ఇది, జైనిజంలో ఈ మార్పు వచ్చింది, బుద్ధిజంలో ఈ మార్పు వచ్చింది, బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్లో. నెక్స్ట్ బుద్ధిజం ఎడ్యుకేషన్ మార్పు వచ్చిన తర్వాత జరిగిన ఇంపార్టెంట్
ఫారిన్ ఇన్వెన్షన్ అంటే ముస్లిం ఇన్వెన్షన్ జరిగి సో ముస్లిం దండయాత్ర వల్ల మారిన ఎడ్యుకేషన్ సినారియో. సో దానికి సమాజంలో వచ్చిన మార్పు ఏంటి? సో దాని ఫలితంగా బ్రిటిషర్స్ వచ్చారు. ఆ బ్రిటిషర్స్ వచ్చిన విషయం ఏం జరిగింది? సో ఇది అర్థం చేసుకోవడమే మార్గం. ఓకే, నువ్వు అర్థం చేసుకున్న తర్వాత అసలు ఇక్కడ పొజిషన్లో టీచర్స్ ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది అక్కడ అర్థమైన దాన్ని మళ్ళీ ఇక్కడ ఏంటంటే టీచర్ సిస్టంలో అంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో టీచర్స్ ప్రాబ్లమ్స్ తెలిసే, టీచర్ ఎంపవర్మెంట్ ప్రాబ్లమ్స్ తెలిసినప్పుడు ఇస్ సమస్య పరిష్కారం అంటే వాళ్ళ సమస్యలు మనం గుర్తించగలిగాం. అంటే ఫస్ట్ యూనిట్ నువ్వు చదవడం వల్ల సో డెఫినెట్గా టీచరు, స్టూడెంటు, స్కూలు, సొసైటీ ఇక్కడ పరిస్థితులు ఇవన్నీ కూడా మనకు కొన్ని సమస్యలు కనిపించాయి. ఆ సమస్యలు ఏం చెయ్యాలంటే కనుక ఆ సమస్యలు డెఫినెట్గా నువ్వేంటంటే కనుక తప్పనిసరిగా పరిష్కారం వెతకాలి. సో అక్కడ స్టూడెంట్ ప్రాబ్లమా, లేకపోతే కనుక అక్కడ పాఠ్యాంశాల సమస్యలు ఉన్నాయా, లేదు అనేసి అన్నట్లయితే కనుక ఉపాధ్యాయుడికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా, కరికులంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా నీకు హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో అర్థమైపోతుంది. అంటే సమస్యలు ఏంటి ఉన్నాయో ఐడెంటిఫై చెయ్యాలి. అంటే నేను ఇక్కడ బిట్స్ ఓరియంటెడ్లో విషయాన్ని ఇక్కడ మాట్లాడట్లేదు, సిలబస్ని అర్థం చేసుకోవడానికి సంబంధించిన విషయానికి ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ అంటే నువ్వు హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ చదవడం వల్ల ఒక విద్యా దృక్పథంలో పర్స్పెక్టివ్ ఎందుకు చదవాలన్నప్పుడు చెప్తున్నాను. అసలు నువ్వు ముందు సిలబస్లో ఏమున్నాయి? టీచర్ గురించి 3, చిల్డ్రన్ గురించి 3, 6 క్లియర్. అది విశ్లేషణ అర్థం చేసుకోవడం అంటే అసలు ఈ చాప్టర్ ఎందుకు ఇచ్చాడు అంటే 1, 2, 3, 4, 5, 6 చాప్టర్స్ ఎందుకు ఇచ్చాడు అని అర్థం చేసుకుని అక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే అప్పుడు ఇలా ఉంది టీచర్ ప్రాబ్లం ఉంది, ఎడ్యుకేషన్ కాంటెంపరీ అంటే ప్రస్తుత అంశాల్లో టీచర్ ఎంపవర్ అవ్వడానికి ఏం చేయాలో తెలుస్తుంది. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం. అది మీకు డెమోక్రటిక్, సెక్యులరిజం ఇలా చాలా అంశాలన్నీ కూడా ఉన్నాయి సిలబస్ వైజ్, టాపిక్ వైజ్. ఎగ్జాంపుల్గా ఇక్కడికి మనం తీసుకుంటే ప్రస్తుతం కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో జరుగుతున్న విద్య అదే విద్యానిసిన ప్రక్రియగా అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో కాదు. దీన్ని మనం పరిష్కరించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మరి. దీనివల్ల ఇంకా చాలా వ్యవస్థలు ఏమవుతాయని అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. అంటే ఇట్స్ రైజ్ ద వన్ సొల్యూషన్ అట్ ది సేమ్ టైం ప్రాబ్లం. అంటే దృక్పథము అంటేనే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఒక సమస్య పరిష్కారం మరొక సమస్యను సృష్టిస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గివ్ ద సమ్ సొల్యూషన్స్, బట్ ద సొల్యూషన్ ఈజ్ క్రియేట్ ద అనదర్ ప్రాబ్లం. ఆ అనదర్ ప్రాబ్లం ఏంటి అనేది సమస్య పరిష్కారం. అంటే ఇది విద్యలో ఒక నిరంతరము జరిగే ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియలో మనం ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే కాంటెంపరీ సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవడం ద్వారా తెలుస్తుంది సమస్య పరిష్కారాన్ని. నెక్స్ట్ సృజనాత్మకంగా ఆలోచించడం, క్రియేటివిటీగా. అంటే ఆ క్రియేటివిటీగా ఆలోచించడం అంటే కనుక ఇప్పుడు మనకి సమస్యని ఏదో పెద్ద కష్టంగా కాకుండా ఒక సింప్లిఫై చేసుకోవడం, ఆ సింప్లిఫై చేసుకుని ఒక స్కిల్స్ ద్వారా దాన్ని ఏంటంటే సొల్యూషన్ తెచ్చుకోవడము. అంటే ఇక్కడ విద్యా దృక్పథం టాపిక్లో సృజనాత్మకంగా ఆలోచించడం లాంటి నైపుణ్యాలు అభివృద్ధి చేయడం అనే చాప్టరే మీరు ప్రిపేర్ అవ్వాలి. సృజనాత్మకంగా ఆలోచించడం అంటే కనుక అసలు ఫస్ట్ ఈ సిలబస్ ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అని విశ్లేషించేశాడు. సిలబస్లో ఏమున్నాయో అర్థం చేసుకున్నాడు. సృజనాత్మకంగా ఆలోచించడం ఏంటంటే ఒకవేళ క్వశ్చన్ డేటా వైజ్ వస్తే ఆ డేటాని లేదా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ వస్తే నాలెడ్జ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, లేదు విశ్లేషణాత్మకంగా క్రియేటివిటీ క్వశ్చన్ ఇచ్చాడు. అంటే క్రియేటివిటీ క్వశ్చన్ ఏంటి? జైన బౌద్ధ మతానికి సంబంధించిన విద్యా విధానంలో సారూప్యత ఏంటి అని ఒక సృజనాత్మకత. బౌద్ధ విద్యా విధానంలో ఉండి వైదిక విద్యా విధానంలో కూడా ఉండి నేటికి కొనసాగుతున్న ఒక ప్రధానమైన ప్రక్రియ ఏంటి అని క్వశ్చన్ ఇస్తున్నాడంటే నువ్వు సృజనాత్మకంగా మూడింటికి సంబంధించిన విషయాలు ఏమున్నాయో చదవడం. అలాగే అసలు ఈ విద్యా దృక్పథంలో ఫస్ట్ ఏ విద్యార్థి అయినా సరే అంటే మనం ఈ టాపిక్ చదివేటప్పుడైనా సరే విమర్శనాత్మకంగా ఆలోచించడం,
సో ఎగ్జాంపుల్ వైదిక విద్యా విధానం సంబంధించిన అంశాల్లో గురువే ప్రధాన కేంద్రంగా జరిగిన విద్య. గురువే ప్రధాన కేంద్రంగా జరిగిన విద్యలో మరి స్టూడెంట్ నెగ్లెక్ట్ చేయబడ్డాడు. మరి దానివల్ల కొంత సమస్య పరిష్కారమైన ఏమైంది? ఆ సమస్య పరిష్కారంలో కొంతకాలం బౌద్ధులు నెమ్మదిగా వీడు వెళ్ళి ప్రశ్నించి నేర్చుకోవడం, ఉపనిషత్తులు చక్కగా ఉపయోగించుకోవడానికి అవకాశం వచ్చింది. సమస్య పరిష్కారం. మళ్ళీ సృజనాత్మకతలో మళ్ళీ ప్రశ్నావళి, కొత్త ఆలోచన, కొత్త సమస్య వచ్చి ఆ రోజు సామాజిక అవసరాలు తీర్చడంలో వైదిక మతం ఎంత తోడ్పడిందో దానికి మరింతగా బుద్ధిజం తోడ్పాటు అందించింది. అది సామాజిక బాధ్యత. అంటే ఇక్కడ మీకు నేను బిట్స్ మాట్లాడలేదు. సిలబస్లో విద్యా దృక్పథము అంటే అసలు దృక్పథం అంటే ఏంటి అనేదాన్ని సిలబస్ని ఎగ్జాంపుల్ చేసుకుంటూ చెప్పడం జరిగింది. అంటే సిలబస్లో మనం చెప్పుకునే విషయాలు, సో ఫస్ట్ 3 చాప్టర్స్, లాస్ట్ 3 చాప్టర్స్. సో ఫస్ట్ 3 చాప్టర్స్ని నేను విశ్లేషించాను టీచర్వి. సో లాస్ట్ 3 చాప్టర్స్ చైల్డ్ అంటే విశ్లేషించి నేను అర్థం చేసుకున్న విషయాలు అని మీరు అనుకోవాలి. అప్పుడు నీకు అసలు ఆ ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషన్ అర్థమవుతుంది. సమస్య పరిష్కారం అంటే నీ ముందు సమస్య పరిష్కారం ఎక్కువ మార్కులు ఎలా రావడం, ఆ ఎక్కువ మార్కులు ఎలా రావడం అనేది టాపిక్ వైజ్ మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, ఆ ఎక్కువ మార్కులు ఖచ్చితంగా రావాల్సిన మార్కుల్ని తీసుకున్నప్పుడు సమస్య పరిష్కారంలో ఎడ్యుకేషన్లో ఏమేమి జరిగాయి, ఆ ప్రాబ్లమ్స్ క్రియేటివిటీగా ఎలా చేశారు, సొల్యూషన్ ఎలా వచ్చింది, సొసైటీకి అల్టిమేట్గా ఎలా ఉపయోగపడింది, ఆ సొసైటీకి అల్టిమేట్గా ఉపయోగపడడం కోసం తయారు చేసిన ప్లానింగు సిస్టమే చాలా చాలా ఇంపార్టెంట్. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనం సాధారణంగా ఏంటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎవరు రూపొందించారు, దీని అధ్యక్షుడు ఎవరు, సో కస్తూరి రంగను, ఇటీవల చనిపోవడం, సో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. అసలు ఈ పాలసీలో ఒరిజినల్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది సాధారణంగా ఒరిజినల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా తక్కువ మంది మాత్రమే చూస్తారు. అంటే ఒరిజినల్ ఇంగ్లీష్లోనూ ఉంది, తెలుగులోనూ ఉందండి. ఆ ఇంగ్లీష్లో తెలుగులో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీని చదవాలి నిజం చెప్పాలంటే. అయితే మన సమయాభావం వల్ల కనీసం వాటిలో ఏమేమి హైలైట్స్ ఉన్నాయో ఒరిజినల్ ఖచ్చితంగా చూడాలి. నేషనల్ కరికులం, సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో జాతీయ పాఠ్య ప్రణాళికలో దీన్ని ఒరిజినల్ చూడాలి. అసలు ఈ ఒరిజినల్లో ఉన్న టెక్స్ట్ బుక్ పై మాటలే ప్రీవియస్ క్వశ్చన్ వచ్చాడంటే ఇలా ఒక్కసారి ఆ ఒరిజినల్ చూడండి. అసలు ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో హక్కుల గురించి ఏం రాశారు, అసలు చైల్డ్ అనే మాటలు ఎక్కడెక్కడ కాన్స్టిట్యూషన్లో వాడారు, ఏ సందర్భంలో వాడారు, ఎందుకు వాడడం జరిగింది, రైట్స్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ దగ్గర, అదర్ దాన్ ఫండమెంటల్ రైట్స్ దగ్గర అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దగ్గర, అదర్ దాన్ డిపిఎస్పిస్ అండ్ ఫండమెంటల్ రైట్స్ దగ్గర ఏం వాడారు, యాక్ట్స్ చట్టాలు. అసలు మన దేశంలో ఎక్స్క్లూజివ్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి చట్టాలు ఏమున్నాయి, ఎక్స్క్లూజివ్ చైల్డ్. రిమైనింగ్ యాక్ట్లో కూడా చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని సెక్షన్స్ రాశారు. అవేంటి, అసలు యాక్ట్కి రైట్కి డిఫరెంట్, సో కాన్స్టిట్యూషనల్ రైట్కి, సో లీగల్ రైట్కి డిఫరెన్స్, పార్లమెంట్ లాకి కాన్స్టిట్యూషన్ లాకి డిఫరెంట్. ఈ రెండు తెలిస్తే కానీ మీకు ఫండమెంటల్ రైట్ నుంచి ఎలా స్ట్రక్చర్ వచ్చింది, పార్లమెంట్ లా నుంచి ఎలా వచ్చిందని ఒక బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే బిట్ కన్ఫ్యూజ్ కాకుండా మీరు మిస్ అవ్వకుండా డెఫినెట్గా ఇందులో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుందండి. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే, సో 3 రైట్స్ అంటే లీగల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్, సో జ్యుడిషియల్ రైట్స్ అని ఉంటాయి. అంటే జడ్జిమెంట్ ఇవ్వడం ద్వారా, కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం ద్వారా, వివిధ చట్టాల్లో చెప్పడం ద్వారా అసలు చట్టం ఎలా చేయగలరు, అసలు మనకి ఫండమెంటల్ రైట్లో ఆ విషయాన్ని ఏ విధంగా మనకి ప్రస్తావించడం జరుగుతుంది. ఇలా చాలా విషయాలు ఏంటంటే కనుక రైట్స్లో మనం చెప్పుకోవాల్సిన ఫ్రేమ్వర్క్ ఉంటుంది సింపుల్గా. అది అర్థం చేసుకోవడం వల్ల చాలా బిట్లు సులభం అయిపోతాయండి. ఓకే, సో కన్సెన్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా తెలియాలంటే పాస్ట్ ఆఫ్ హిస్టరీ అంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మన వేదిక ఎడ్యుకేషన్ వేదాలకు సంబంధించి ఋగ్వేద, సమవేద, యజుర్వేద, సో
అథర్వవేద, ఉపనిషత్సు, 108 ఉపనిషత్సు, ఇతిహాసాలు. సో ఇవన్నీ కూడా మీకు 2 ఇతిహాసాలు. సో షడ్దర్శనాలు ఇవన్నీ కూడా తెలుసు. జైనిజం, బుద్ధిజం, త్రిపీఠకాలు, అలాగే సో అంగాలు, పూర్వాలు, జైనమత విషయాలు, విద్యాంశాలు, సో అష్టాంగ మార్గాలు ఇవన్నీ కూడా అర్థమైన తర్వాత సో ఇస్లామిక్లో షరియత్సు ఇవన్నీ కూడా అందులో ఉన్న ముఖ్యమైన మూలాంశాలన్నీ కూడా మీకు ఎప్పుడైతే అర్థమవుతాయి అప్పుడు మీకు కాంటెంపరీ సిచ్యువేషన్స్లో అప్పటికిప్పుడు జరిగిన మార్పు, ప్రస్తుత విషయాల్లో టెక్నాలజీ ఇన్వెన్షన్స్ వల్ల జరిగే విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఈ రెండింటికి వారధి టీచర్ ఎంపవర్. గతంలో ఎలా ఉండేది, ప్రజెంట్ ప్రాబ్లం ఉంది. టీచర్ ఏంటంటే ఆ రెండింటికి బ్యాలెన్స్ ఎంత చక్కగా చెయ్యాలనేదే టీచర్ ఎంపవర్మెంట్. ఓకే, అయితే ఇది మనకి ఏంటంటే సో ఈ సమయాభావంలో మీకు సిలబస్ని దృక్పథం అని విశ్లేషించడం కోసం సింపుల్గా విద్యా దృక్పథాలు అనే టాపిక్లో చేయవలసిన 5 పాయింట్లు. సిలబస్ ఏంటి, ఆ సిలబస్ని విశ్లేషించడం, సిలబస్ని అర్థం చేసుకున్న తర్వాత అసలు ఆ సిలబస్లో మనం నేర్చుకోవలసినవి సమస్యాత్మకమైన అంశాలు ఏమి ఉన్నాయి, ఆ సమస్యాత్మకానికి పరిష్కారం ఏంటి, ఇవే 5 అంశాలు అన్నమాట. ఈ 5 అంశాలు తెలిస్తే విద్యా దృక్పథంలో మీకు క్లారిటీ వచ్చేసినట్టే. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే నెక్స్ట్ క్లాస్ మనం ఏంటంటే ఈ సిలబస్లో షార్ట్ పే అంతా కూడా మనం హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మనం ఒకసారి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంటే నేను ఒక క్రీమ్ ఆఫ్ పాయింట్ని ఒక అనలైటికల్ అప్రోచ్లో సిలబస్ని చెప్పడం జరిగిందండి. ఓకే, దీని బిట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ టాపిక్లో దెన్ వి డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ. గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ.